ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దివంగత బీజేపీ మహానేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హిజ్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ సుభాష్ నగర్ అధ్యక్షుడు టెంపూర్ విజయేందర్ రెడ్డి అధ్యక్షతన మండే మార్కెట్ నందు బీజేపీ ఇండస్ట్రియల్ సెల్ కన్వీనర్ గిరిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ వాసు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కంది శ్రీరాములు, గిరిజన మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అంగడి మల్లేష్, డివిజన్ సీనియర్ నాయకుడు దేవర రమేష్, అడబాల వెంకటరత్నం, కొట్టే రవి, చిన్నస్వామి, రవితేజారెడ్డి, వల్లూరి యాదగిరి, శ్యామ్ ముదిరాజ్, దొరయ్య, వెంకటేష్, వెంకట్రావు, శ్రీనివాస్ గుప్తా, ప్రశాంత్ ముదిరాజు, ప్రసాద్, చందు, సామినేని వెంకట్రావు చౌదరి, గంగాధర్, రంగారెడ్డి, శ్రావణ్, గుంజా సుబ్రహ్మణ్యం, గోగుల వెంకటేష్ సింగ్, బజరంగ్, ప్రదీప్, వినోద్, వెంకట్రావు, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు దేవి, డివిజన్ మహిళా సీనియర్ నాయకురాలు శోభారాణి, కృష్ణవేణి, భారతిరెడ్డి, పుష్ప, ప్రవీణ, వరలక్ష్మి, దండు సునీల, మహాలక్ష్మి, శైలజ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులర్పించారు. గారి జయంతి సందర్భంగా ఈరోజు మనము మండే మార్కెట్ సుభాష్ నగర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. కావున ముఖ్య అతిథులు రాష్ట్ర బీజేపీ నాయకులు కార్యవర్గ సభ్యులు ఎంఎస్ వాసు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇక్కడ మన డివిజన్ సీనియర్ నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, ప్రతి ఒక్కరికి మహిళా నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన రాష్ట్ర నాయకుడు ఎంఎస్ వాసు గారు తెలిసిందిగా కోరుతున్నారు. ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా ఆయన 1951లో జనసంఘ్ స్థాపించి ఈరోజున బీజేపీ పార్టీని మన దేశవ్యాప్తంగా మనందరికీ అందించారు. సో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని, కీర్తిని కొనియాడుతూ మనందరూ కూడా ఇటువంటి ప్రముఖులని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. కార్యవర్గ సభ్యులు ఎంఎస్ వాసు గారు మాట్లాడుతున్నారు. జోహార్ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డివిజన్ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గిరన్న గారి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ మంచిగా కార్యక్రమం చేయడం, చిన్నస్వామి గారు, ఇంకా పెద్ద వెంకట్రావు గారు, రవితేజ గారు, శోభా గారు, కృష్ణవేణి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అన్నగారు రవణ గారు, శ్యామ్ గారు, చందు గారు, శరత్ గారు, ప్రసాద్ రాజు గారు, గుప్తా గారు, శ్రీనివాస్ గుప్తా గారు, అదేవిధంగా అనేక మంది, కృష్ణవేణి గారు, అనేక మంది, మరి చందు గారు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారు మన దేశానికి చేసిన సేవల్ని, మన భారతదేశం కోసం వారు ఏ రకంగా శ్రమించారు, ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన బలిదానం చేశారు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. మన దేశంలో ఏక్ దేశ్ ఏక్ విధాన్ ఏక్ ప్రధాన్ అంటే ఒకటే దేశంలో
ఒకటే విధానం ఉండాలి, ఒకటే ప్రధాని ఉండాలి, అంతేగాని ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండకూడదని చెప్పేసి నినదించి ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి మరి అక్కడ వారు రావడానికి ఆయన అడ్డుకున్నా సరే లోపలికి వెళ్ళి మరి ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని మన దేశంలో కలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒకటే దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండకూడదని చెప్పేసి నిజంగా ఆయన ప్రాణాన్ని కూడా బలికొన్నారు. అందుకే ఆయన ఈరోజు జయంతి గారు ఆయన ఏదైతే చనిపోయిన రోజు ఉన్నారో దాన్ని ఒక బలిదాన దినోత్సవం కూడా మనం ఉండాలని చెప్పేసి కష్టపడి పనిచేశారు. మన యువత మహిళ అందరూ కూడా అదే రకమైన మార్గాన్ని ఎంచుకొని జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని డివిజన్ అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన మరి ఈరన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా చిన్నస్వామి గారు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా పేరున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి జోహార్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, జోహార్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, వందే వందే జై శ్రీరామ్, జై శ్రీరామ్, आवाज देव, आवाज देव, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. అన్న గిర్మిట్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి రమేష్ అన్న గారు అందరూ ఒకసారి ఫోటో తీసుకోనండి. అటువంటి మహానాయకుడు ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది. ఎందుకంటే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఇటువంటి మహానుభావుల్ని మరియు వారి యొక్క చరిత్రని కాలగర్భంలో తొక్కేశారు. భారతదేశానికి మొట్టమొదటి పారిశ్రామిక మంత్రిగా, ఇండస్ట్రియల్ మినిస్టర్గా భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి అటువంటి వ్యక్తి ఏదైతే నెహ్రూ గారు కానివ్వండి ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక మరి ఆయన పార్టీని అందరి నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి జనసంఘ్ పార్టీని పెట్టి ఆ జనసంఘ్ ద్వారా భారతదేశంలో ఉన్న హిందువులు ఐక్యంగా ఉండాలి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ఈ కాంగ్రెస్ పార్టీతో ఇవన్నీ కూడా మనం చేయలేమన్న ఉద్దేశంతో జనసంఘ పార్టీని పెట్టి ఆ రోజు మరి ఆ జనసంఘ పార్టీని ఆ తర్వాత మన భారతీయ జనతా పార్టీ మరి నాయకుడు వాజ్పేయి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా కాలాంతరంలో మారింది. అంటే మనకు భారతీయ జనతా పార్టీకి ముందుగా మన పార్టీ జనసంఘ పార్టీ, ఆ జనసంఘ నుంచి మరి భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి అధ్యక్షత జరిగింది. అటువంటి మహానాయకుడిని చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఆయన చిన్న వయసులోనే. మరి అటువంటి ఒక విద్యావేత్త, అటువంటి విద్యావేత్తని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ విధానం, ఇందిరాగాంధీ గారిని, నెహ్రూ గాంధీ గారిని మన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఆ సామ్రాజ్యాలు, ఔరంగజేబులు వీళ్ళ గురించి చెప్పారు కానీ ఏ రోజు కూడా మన భారతదేశం కోసం, మన భారతదేశ సమగ్రత కోసం అందరూ కూడా కలిసి ఉండాలి, మన భారతదేశం ఐక్యంగా ఉండాలి అని ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రల్ని ఎక్కడా కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టకపోవడం, మరి మనందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇటువంటి మహానుభావులందరం కూడా మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి మనందరం కూడా ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ రకంగా అయితే భారతదేశం అంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.